విజయవాడలో దూండి గణేష్ సేవా సమితి ఆధ్వర్యంలో ఉత్సవాలు జరుగుతున్నాయి. 72 అడుగుల మట్టి గణపతి విగ్రహం ఏర్పాటు చేశారు. ఈ గణనాథుడికి ఎంపీ కేశినేని చిన్ని దంపతులు మొదటి పూజ చేశారు. ఏటా గణేష్ ఉత్సవాల ఘనంగా నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు నిర్వాహకుడు రాకేష్. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. విజయవాడ నుంచి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ కాంతి అందిస్తారు. ముందుగా ఐ న్యూస్ ప్రేక్షకులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. విజయవాడ వ్యాప్తంగా వినాయక మండపాలలో విఘ్నాధిపతి వినాయకుడి పుట్టినరోజు వేడుకలు అత్యంత ఘనంగా అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. ఏదైతే దూండి సేవా సమితి ఆధ్వర్యంలో ప్రతి ఏడాది జరిగేటువంటి ఈ గణేష్ ఉత్సవాలు ఈ ఏడాది కూడా పూర్తిగా మట్టి గణపతితోటి పూర్తిగా 72 అడుగుల మట్టి వినాయకుడిని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఏటా ఏర్పాటు చేసేలాగే పూర్తిగా మట్టితోటి ఈ వినాయకుడిని ఇక్కడ ప్రతిష్ఠించారు. ఖైరతాబాద్ గణేష్ తర్వాత అంత పెద్ద ఎత్తున అలాగే పూర్తిగా మట్టితోటి తయారు చేసినటువంటి ఎకో ఫ్రెండ్లీ గణేష్ ని పూజించడం ప్రతి ఏటా ఆనవాయితీగా వస్తోంది. అయితే ప్రస్తుతం దీనికి సంబంధించి నిర్వాహకులు దూండి రాకేష్ ఉన్నారు. వర్షం కారణంగా కొంత ఇబ్బందికర పరిస్థితి ఉన్నప్పటికీ కూడా పూజలు ఏవైతే ఉన్నాయో పూజలు సక్సెస్ఫుల్ గానే కంప్లీట్ చేశారు. టైంకి చేయాల్సినటువంటి పూజలన్నీ కూడా చేపట్టడం జరిగింది. మనతో పాటు దూండి రాకేష్ ఉన్నారు. చెప్పండి, ఈ ఏడాది కూడా వినాయక చవితి పండుగను ఇంత ఘనంగా నిర్వహించడానికి ప్రారంభోత్సవం చేసుకున్నారు. ఏమేమి ఏర్పాట్లు ఉన్నాయి? ఐ చూస్తున్న వీక్షకులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి. ఏదైతే మనం ప్రతి సంవత్సరం ఎకో ఫ్రెండ్లీ గణనాథుని పెట్టాలన్న ఒక కాన్సెప్ట్తో గతంలో 63 అడుగులు 4 సంవత్సరాల నుంచి 72 అడుగులు వినాయకుడిని పెడుతున్నాము. ఈసారి కని విని ఎరుగని రీతిలో 72 అడుగుల కార్యసిద్ధి మహాగణపతి. అంటే ఇంత పెద్ద వినాయకుడిని ఎప్పుడైనా రుంచోబెట్టిన వినాయకుడిని పెడతారు ఎవరైనా, కానీ ఈసారి 2 తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా కూర్చున్న గణనాథుని ఏర్పాటు చేసాం. కైలాసం నుంచి శివుడు కన్యకా పరమేశ్వరి సాక్షిగా ఆ స్వామివారు ఇక్కడికి వచ్చి ఇక్కడ కూర్చొని కార్యసిద్ధి ఎవరైతే మనసులో కోరికలు అనుకుంటారో ఆ కోరికలు తీర్చే విధంగా ఉండేటట్టు ఇప్పుడే ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం ఎంపీ కేశినేని చిన్ని గారి దంపతుల మీదుగా జరగడం జరిగింది. ఈ 11 రోజులు కూడా ఎన్ని అవాంతరాలు వస్తాయని మేము అనుకోము. లాస్ట్ టైం వరద వచ్చినా కూడా మేమంతా బ్రిడ్జ్ చేసి ఏర్పాటు చేసాం. మరో 1-2 గంటల్లో, ఎందుకంటే ప్రతి సంవత్సరం వినాయక చవితికి ఆనవాయితీగా వర్షం రావటం అది కామను. సో ఆ దేవుడు ఆశీస్సులతో అన్ని కూడా సవ్యంగా చేస్తామని తెలియజేస్తున్నాం. ఇంకా ఏం ఏర్పాట్లు ఉన్నాయండి? ఓన్లీ వినాయకుడు కాకుండా ప్రతిరోజు కూడా పండగ 11 రోజుల్లో మొదటి పూజ జరిగిందండి. పూజ అయిపోయిన తర్వాత హోమశాలలో రోజుకు ఒక హోమం చొప్పున హోమశాలలో జరుగుతాయి. కమిటీ సభ్యులు అందరూ కూడా హోమశాలలో చేస్తారు. రాష్ట్రం సస్యశ్యామలం కావడానికి అనేక రకాల హోమాలు చేయడం జరుగుతూ ఉంది. ఆ తర్వాత సాయంత్రం పూట వ్రతాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వేల మంది మహిళలతో అన్ని కూడా వ్రతాలు ఏర్పాటు చేసి ప్రజలందరికీ కూడా అందుబాటులో పాటు పూజా కార్యక్రమాలు కూడా బ్రహ్మాండంగా చేసి ముందుకు తీసుకెళ్ళడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఏదైతే కార్యసిద్ధి వినాయకని ప్రతిమను ఈ ఏడాది ఇక్కడ ఏర్పాటు చేశామని చెప్తూ ఉన్నారు. అలాగే ప్రతి ఏటా 72 అడుగులతోటి వినాయక విగ్రహం అంటే మదీను మట్టితోటి కూర్చొని చేయడం సాధ్యం కాదు. ప్రతి ఏటా నిల్చొని ఉండేటువంటి విఘ్నేశ్వరుని చూసేవాళ్ళం. ఈ ఏడాది కూర్చొని ఉన్నటువంటి 72 అడుగుల కార్యసిద్ధి మహాగణపతిని విజయవాడలో ఏర్పాటు చేయడము. ఇక్కడ ఏదైతే పూర్తిగా విజయవాడ వాసులంతా ఈ వినాయక విగ్రహాన్ని చూసేందుకు, స్వామివారిని దర్శించుకునేందుకు ప్రతి ఏటా వేలాది మంది భక్తులు వస్తూ ఉంటారు. అయితే ఈ ఏడాది కూడా అలాగే భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేశామని చెప్తున్నారు. అలాగే జిల్లా వ్యాప్తంగా పూర్తిగా 4000 నుంచి 5000 మండపాలు ఇప్పటికే ఏర్పాటు చేసేందుకు పర్మిషన్ ఇవ్వడం జరిగింది. అలాగే దాంతోపాటు ఎక్కడైతే ఈ వినాయకుడిని ఏర్పాటు చేశారో అక్కడ పూర్తిగా సింగిల్ విండో పద్ధతిలో పూర్తిగా కరెంటుని కూడా ఫ్రీగా ప్రభుత్వం ఇస్తోంది. కాబట్టి వినాయక మండపాలు నిర్వహించేటువంటి అలాగే హిందూ భక్తులంతా కూడా ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. అలాగే దూండి గణేష్ సేవా సమితి ఆధ్వర్యంలో ప్రతి ఏటా వినాయక చవితి మహోత్సవం అనేది 11 రోజుల పాటు అత్యంత వైభవంగా నిర్వహిస్తూ ఉంటారు. దానిలో భాగంగానే ఈ ఏడాది కూడా దూండి గణేష్ సేవా సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి 72 అడుగుల కార్యసిద్ధి మహాగణపతి విగ్రహానికి ఇప్పుడే పూజ ఏదైతే స్టార్ట్ అయింది. పూజ మాత్రమే కాకుండా రోజుకొక హోమం అనేది ఇక్కడ నిర్వహించడం జరుగుతోంది. అలాగే వచ్చిన భక్తులు ఎవరు కూడా ఇబ్బంది పడకుండా వచ్చి స్వామివారిని దర్శనం చేసుకుని వెళ్లేలాగా ఏర్పాట్లు అయితే చేపట్టడం జరిగింది. అయితే వర్షం అనేది ఈరోజు ఉండడం వల్ల ఎక్కువగా భక్తులు రాలేకపోయారు. కానీ వర్షం తగ్గితే ఖచ్చితంగా ఈ వినాయకుని చూసేందుకు ఎంతో మంది భక్తులు సుదూర ప్రాంతాల నుంచి కూడా వచ్చి వెళ్తూ ఉంటారు. కెమెరా పర్సన్ కిషోర్తో కాంతి, ఐ న్యూస్, విజయవాడ. ఎన్డీఏ